ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 4 భారీ అప్డేట్స్ అనేవి ప్రకటించారండి. 190 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటుగా 8 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ అని చెప్పారు. సో ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించిన 4 భారీ అప్డేట్స్ ఏంటో ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఈరోజు భవిష్ అగర్వాల్ ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈఓ ఉన్నారో ఈయన కొన్ని ప్రకటనలు చేశారు. మొదటి ప్రకటన ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ తీసుకొచ్చారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న ఓలా S1 X+ వేరియంట్లో బ్యాటరీ ప్యాక్ని మరింత పెంచి ఇప్పుడు 4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్తో కొత్త మోడల్ని తీసుకొచ్చారు. స్పెసిఫికేషన్స్ అనేవి సేమ్గానే ఉన్నాయి. S1 Xలో ఎటువంటి స్పెసిఫికేషన్స్ ప్రీవియస్గా ఉన్నాయో, టాప్ స్పీడ్ 90 కిలోమీటర్లు, 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకండ్లోనే చేరుకోగలదు. ఇందులో కూడా మనకి BLDC హబ్ మోటరే లభిస్తుంది. ఎటొచ్చి వీళ్ళు బ్యాటరీ ప్యాక్ని 4 కిలోవాట్ అవర్లకు పెంచి రేంజ్ని 190 కిలోమీటర్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది సర్టిఫైడ్ రేంజ్. 190 కిలోమీటర్ రేంజ్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత అంటే ఒక 140 to 150 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది ఎకో మోడ్లో. ఇప్పుడు గమనించాల్సింది రేటు. మార్కెట్లో 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్తో ఇంత తక్కువకి ఇవ్వడం అనేది నిజంగా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కస్టమర్లకు అందుబాటు ధరలో రేట్లో ఇంత రేంజ్ అనేది ఇవ్వడం అనేది మార్కెట్లో ఎవరు ఇవ్వట్లేదు. ఇక ఓలా S1 X 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ని ఇమీడియట్గా బుకింగ్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఈ రోజు నుంచి బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. డెలివరీస్ వచ్చి ఏప్రిల్ 2024 నుంచి డెలివరీస్ ఇస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వీళ్ళ సర్వీస్ నెట్వర్క్ని పెంచుతున్నామని చెప్తున్నారు. ఏకంగా 600 సర్వీస్ స్టేషన్స్ని పెంచుతున్నాము ఈసారి. 2024 ఏప్రిల్ కల్లా కొత్తగా 600 సర్వీస్ స్టేషన్స్ వస్తాయని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2023 సంవత్సరం ఆగస్టు నెలలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కొత్త ప్రోడక్ట్స్ S1 Xని రివీల్ చేసినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు, మేము సర్వీస్ నెట్వర్క్ని పెంచుతున్నాం అని చెప్పి. కానీ ఈ రోజుకి చాలామంది కస్టమర్లు అయితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవి సర్వీస్ ఇబ్బందులు అలాగే ఉన్నాయని చెప్పి. మరి ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఈసారైనా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వల్ల సర్వీస్ ఇష్యూస్ని రిజల్వ్ చేస్తారా లేదా. నిజంగా 600 స్టేషన్లు పెట్టి ఆ సర్వీస్ నెట్వర్క్ని సరిగ్గా స్ట్రెంథన్ చేసుకుంటే దానికన్నా మంచి విషయం ఏది ఉండదు. ప్రధానంగా ఓలా పెద్ద కంపెనీస్ ఇలా సర్వీస్ బాగా ఇస్తే ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనే ఆసక్తి మరింత పెరుగుతుంది. ఇక 3వ అప్డేట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్. ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ నెక్స్ట్ క్వార్టర్ కల్లా 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ క్వార్టర్ అంటే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అయిపోతే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల లోపల అంటే జూన్ నెల కల్లా వీళ్ళు 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే 1000 ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ప్రీవియస్గా స్వయంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈఓ అయిన భవిష్ అగర్వాల్ గారు 2021 సంవత్సరం చివరిలో ఒక ట్వీట్ పెట్టారు, మేము 4,000 ఛార్జింగ్ స్టేషన్స్ వస్తాయని చెప్పి నెక్స్ట్ ఇయర్ కల్లా అని చెప్పారు. కాకపోతే ఇప్పటికీ 1000 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా జూన్ నెల కల్లా 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ వస్తాయా లేదా అనేది మరి చూడాలి. వస్తే మంచి విషయం. అలానే వీళ్ళు ఎంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందంటే 50 కిలోమీటర్ల రేంజ్ వచ్చి 23 నిమిషాల్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ వీళ్ళ దగ్గర ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అనేవి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలానే ఇన్ కేస్ వీళ్ళు కనుక ఎవరైతే కస్టమర్స్ వాళ్ళ ఇంటి వద్దనే ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నట్లయితే ఆ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ని కూడా అమ్ముతున్నారు. దాదాపుగా 25,000 రూపాయలు పైగా ప్రైస్ అయితే ఉంది. 29,000 రూపాయలు చేంజ్ వరకు ఈ ప్రైస్ ఉంది. అది తీసుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరే ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ని వీళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక చివరిగా 4వ అప్డేటు, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇక మీదట కొత్తగా ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటారో వాళ్ళకి 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నారు. ఇండస్ట్రీ ఫస్ట్ అని చెప్తున్నారు. అయితే నిజానికి ఇండస్ట్రీ ఫస్ట్ అయితే కాదు ఇది. మీరు ఒకసారి ఒక 4 సంవత్సరాలు వెనక్కి వెళ్తే రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు రివాల్ట్ RV400 లాంచ్ చేసినప్పుడు కూడా వాళ్ళు 8 సంవత్సరాలు 150,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఇచ్చారు. సో నిజానికి రివాల్ట్ మోటార్స్ వాళ్ళు కూడా ప్రీవియస్గా ప్రకటించారు ఇది. బట్ ఈ మధ్య కాలంలో అయితే ఇంత భారీగా వారంటీ అనేది ఎవరు ప్రకటించలేదు. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్లు, ఇది బై డిఫాల్ట్గా స్కూటర్ కొంటే బై డిఫాల్ట్గా వచ్చే వారంటీ. దీనికి ఎటువంటి అడిషనల్ ప్యాక్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. దీనికి అడిషనల్గా 1,00,000 కిలోమీటర్లు కావాలన్నా మళ్ళీ వారంటీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దానికి ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలి. లేదు 1,25,000 కిలోమీటర్ల పాటు వారంటీ కావాలనుకుంటే బ్యాటరీ ప్యాక్కి దానికి 13,000 రూపాయలు అడిషనల్గా పే చేయాలని చెప్తున్నారు. బ్యాటరీ ప్యాక్కి ఇంత భారీగా వారంటీ ఇవ్వడం అంటే ఇన్ని కిలోమీటర్స్ వారంటీ లేకపోతే ఇన్ని సంవత్సరాల వారంటీ ఇవ్వడం అనేది పెట్రోల్ స్కూటర్తో పోల్చుకున్నట్లయితే మరింత ట్రస్ట్ బిల్డ్ చేసే అవకాశం అయితే ఉంటుంది.
ఓవరాల్గా ఇవి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి వచ్చిన 4 అప్డేట్స్ అండి. వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగానే ఇవి ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో అది ఫుల్ఫిల్ చేయాలని ఆశిద్దాం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.